గోపి ఏమండి చెప్పు. మీకు శుభవార్త చెప్తా ఫోన్ చేశాను. అయ్యి బాబా ఏంట్రా నాన్న? 3వ తారీఖున వస్తాయి ఫంక్షన్. ఏ 3వ తారీఖున వస్తుందా ఫంక్షన్ కూడా మీరెళ్ళి తెచ్చుకోవాలి సచివాలయం గడికి. అదేంటి అదేంటంటే మరి మీ చంద్రబాబును ఈ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి కోర్టులో కేసు వేసారు. మా చంద్రబాబు కాదు, నేను మొన్నే చెప్పాను రోజు 100 తినవే అమ్మ అని కొడుకు ఇచ్చాడు, ఈ సొంత కొడుకు కూడా ఇవ్వట్లేదని. సొంత కొడుకు కూడా ముఖం చూడటల్లా వెళ్ళి కోర్టులో వేసారు వాలంటీర్లు ఇవ్వకూడదని. అదేంటి నిన్నటిదాకా కూడా ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్లు ఇచ్చేయవచ్చు ఫంక్షన్ అని అన్నారు. అన్నాక మళ్ళీ కోర్టులో వేసారు వాళ్ళు. మళ్ళీ ఎంత 7 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి లాయర్ నెట్టుకుని కోర్టులో వేసారంటే. అయ్యో బాబా ఇప్పుడు అంత ఖర్చు అవసరమా? మరి ఏం చెప్తాం. అదేంటి 3వ తారీఖున ఇస్తారు ఊరంతటికి ఒకటే రోజు. మరి ఆ రోజు లైన్ లో నుంచి ఎక్కడ? పంచాయతీ కాడ సచివాలయం కొత్తదే, కొత్త చివరిదా మూలదే. అయ్య బాబోయ్ మరి ఏ టైం అవుద్దో చెప్పలేం. పొద్దున్న వెళ్తే ఏ టైం అవుద్దో చెప్పలేం. మరి ఎలాగోలాగా తెచ్చి పెట్టరా నాన్న. అసలు అబ్బే మేము వత్తకలేదు కదా. ఏమొచ్చిందా చచ్చినాకి? ఏమో మొత్తం మా ఫోను మేము తమ్మేయించుకునే మిషన్లు అన్ని వెనక తీసుకున్నారు ఈ రోజు. అయ్య బాబా ఈడమ్మ కడుపు కాలా. మీరేం చేశారు మధ్యలో? మరి మేమేం చేస్తాం, మరి వాళ్ళు వస్తాయి. మరి మళ్ళీ చంద్రబాబు గారు ఇలా వస్తే ఇలాగే ఉంటది. అలా కాదు, మీకు ఎలాగో వాలంటరీ ఉద్యోగాలు ఉంటాయి, జీతాలు పెంచుతామని చెప్పారు కదా. చెప్పారు. అంటే మేము ఇప్పుడు శాంక్షన్లు ఇచ్చినప్పుడు ప్రచారం చేస్తామనంట. జగన్ గడి కోటేయండి, జగన్ కోటేయండి అని అడిగితేమన్నా. అవును, చేస్తే తప్పేంటి? నచ్చితే వేస్తారు, లేకపోతే లేదు. లేదు ఎదవాళ్ళు వెళ్ళి 7 కోట్లు ఖర్చు పెట్టి మరి లాయర్ నెట్టుకుని కోట్లు వేసి అంత పని ఏంటి? వీళ్ళకి ముసలోళ్ళని ఇబ్బంది పెడతా. కాకపోతే ఇప్పుడు నాలాంటిది అంత దూరం నడవగలరా? నడిచినా అక్కడ నుంచోవాలి. ఎన్నింటి దాకా నుంచోవాలి? అయ్యి బాబోయ్ పొద్దున్న వెళ్తే మీ టైం ఏ టైం అవుద్దో తెలదు. అయ్యి బాబోయ్ మరి ఊరంతటికి ఒక మనిషి ఇవ్వాలంటే ఎలాగెత్తాడు? ఇప్పుడు మా అమ్మ ఇంకా ముసలిది. మరి ఎలాగెళ్తారు వీళ్ళు? మా అమ్మ ఎలా వెళ్తుంది? 80 ఏళ్ళది. మరి చూడండి ఇంకా బోల్డ్ మంది ఉన్నారు మంచం మీద. కిడ్నీలు డయాలసిస్ పేషెంట్లు, కాళ్ళు వచ్చిందిరా. ఏం అలా చేస్తున్నారు ఈ ఎదవలు. అసలు ఫోన్ చేస్తే చేశారు ప్రచారం, మీ మాట విని వేసేస్తారా? ఏం చేస్తారేంటి? వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటారు అంతే. మేము చెప్తాను మాత్రం. ఎందుకు ఇలాగా మొత్తం నాశనం చేసేసారు. 2 నెలల్లో కూడా ఇంత ఇలాగే తెచ్చుకోవాలి. అయ్యి బాబోయ్ ఏప్రిల్ మే అవి ఒక్కరోజేనా ఇంకివ్వడా? ఇంకా ఒక్కరోజు అంటే ఇస్తాడులే. కాకపోతే మరి జనం అందరూ ఉంటారు కదా, లైన్ లో నుంచి ఉండటం బట్టి ఉంటది. మనకి ఎన్ని రోజులు ఇస్తాడు? ఇస్తాడు 4-5 రోజులు ఇస్తారు. అయ్యి బాబు ఈ ఎండలో ఒకటి నేను అసలు అంత దూరం నడవగలనా చావగలనా? మరి ఏం చేస్తాం. అసలు మేము వాళ్ళ పంచాయతీ గారికి కూడా వెళ్తా కూడా లేదు పర్మిషన్. మీవెందుకు లాక్కోవటం? మీరేం చేస్తారు మధ్యలో? వాడు కొట్టు చావాలి గాని. ఏమో ఇలాగా ఈ పేదవాళ్ళని ఇబ్బంది పెడతాకే పుట్టాడు. ఏమో ఎవడింటికి? పవన్ గడా? ఆడు చంద్రబాబు గడు ఇద్దరు కలిసే.